Hello everyone. Okay, in today's video, let us learn some structures. Okay, using those structures, you can speak fluently. Okay, so let me tell you what are those structures. The first one is so ungrateful. Like ఈ సో అన్గ్రేట్ఫుల్ దేనికి యూజ్ చేస్తాం? ఎవరికైనా నువ్వు చాలా కృతజ్ఞత లేకుండా ఉన్నావు అనాలనుకోండి, యూఆర్ సో అన్గ్రేట్ఫుల్ టు హిమ్, అలా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఆన్ పర్పస్, అంటే కావాలని చేయడం అనమాట. ఏదైనా ఒక పని కావాలని చేస్తున్నాం అనుకోండి, ఓ మై గాడ్ యు పుష్డ్ హిమ్ ఆన్ పర్పస్, నువ్వు కావాలనే పుష్ చేసావు అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ గేవ్ అ స్కేర్, అంటే గేవ్ మీ ఎ స్కేర్ అనొచ్చు, గేవ్ హిమ్ ఎ స్కేర్ అనొచ్చు. అంటే టు గివ్ హిమ్ ఎ స్కేర్ ఆర్ టు గివ్ మీ ఎ స్కేర్ అంటే సడన్గా భయపెట్టడం. సడన్గా మనం ఏదో పని చేస్తున్నాం, ఒకళ్ళు వచ్చి వెనకాల నుంచి భౌ అన్నారు, మనం భయపడతాం కదా. సో సడన్లీ హీ గేవ్ మీ అ స్కేర్, ఓకే ప్లీజ్ డోంట్ డూ సచ్ థింగ్స్ అని చెప్తాము. అసలు నువ్వు ఏంట్రా ఎందుకు పనికిరావు అనాలనుకోండి, యూఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పచ్చు. ఇది ఇంకొక ఫ్రేజ్. నువ్వు అందుకనా రాలేదు ఇక్కడికి అన్నప్పుడు ఈజ్ దాట్ అంటే అందుకేనా అని వాడతాం కదా. అప్పుడు ఈజ్ దాట్ అని వాడి WH వర్డ్ వాడతాం. ఈజ్ దట్ వై యూ హ్యావ్ నాట్ కమ్ హియర్ అనొచ్చు. ఈజ్ దట్ వై యూ డెంట్ కమ్ హియర్ అనొచ్చు. లేకపోతే నువ్వు అక్కడికి అందుకనైనా వెళ్ళలేదు, ఓకే ఈజ్ దట్ వై యూ హ్యావ్ నాట్ అటెండెడ్ ద ఫంక్షన్, ఇలా చెప్పచ్చు. ఆ వై ప్లేస్లో మనం వాట్ పెట్టచ్చు, వేర్ పెట్టచ్చు. ఓకే ఈజ్ దట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ద ఫంక్షన్, ఫంక్షన్ దగ్గర అదేనా జరిగింది, ఇలా వాడచ్చు. అండ్ నెక్స్ట్ వన్, దానికే మనము నాట్ యూజ్ చేసి నెగిటివ్లో కూడా చెప్పచ్చు. ఇజంట్ దట్ వై యూ హ్యావ్ నాట్ అటెండెడ్ ద ఫంక్షన్, ఇజంట్ దట్ వై అని చెప్పి అంటే ఎస్ దట్స్ ద రీజన్ ఐ హ్యావెంట్ డన్ దట్ వర్క్, లేకపోతే ఎస్ దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ నాట్ అటెండెడ్ ద ఫంక్షన్, ఇలా చెప్పచ్చు అనమాట. సో ఈ ఫ్రేజెస్ అన్నీ మనకి జనరల్గా ప్రతిరోజు మాట్లాడుకునే వాటిలో యూజ్ అవుతాయి. ఇవన్నీ కలిపి టక్క ఒకటి చెప్దామా? ఓ గాడ్ రియా, డోంట్ బీ సో అన్గ్రేట్ఫుల్, యు ఆర్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ పర్పస్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఇంకొక సెంటెన్స్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి.